ఓం శ్రీ మహాగణాధిపతయే నమ. ఓం శ్రీ మహాసరస్వత్యై నమ. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమ. అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద, రామధూత కృపా సింధో మత్కార్యం సాధే ప్రభో. ఓం శ్రీ గురు పంచముఖ విరాట్ రూప కార్యసిద్ధి వీరాంజనేయ స్వామినే నమో నమ. సంతోషం భక్తి ప్రేక్షకులకు శుభోదయం, నమస్కారం. నేటి పంచాంగం అనగా డిసెంబర్ 28వ తేదీ 2024 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం, తిథి త్రయోదశి, రాత్రి 3:31 వరకు. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:48, సూర్యాస్తమయం సాయంత్రం 5:47. నక్షత్రం అనురాధ నక్షత్రం రాత్రి 10:09 వరకు. యోగం శూలయోగం రాత్రి 10:19 వరకు. కరణం గరజకరణం పగలు 2:57 వరకు. తదుపరి వణిజకరణం రాత్రి 3:31 వరకు. అమృత గడియలు పగలు 11 గంటల లగాయతు 12:42 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:48 లగాయతు 8:16 వరకు. వర్జం రాత్రి తెల్లవారుజామున 4:01 నుండి 5:41 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ముఖ్యమైన కార్యక్రమాలు, అగ్రిమెంట్లు, సంతకాలు, చెక్కుల మీద సంతకాలు, కమిట్మెంట్స్, మీటింగ్స్ ఇత్యాది అంశాలన్నీ కూడా ఈరోజు ఈ దుర్ముహూర్త కాలంలో, వర్జ కాలంలో, రాహుకాలంలో చేయకుండా ఉండడం మంచిది. మీ తారాబలం చూసుకొని అమృత గడియల్లో కానీ అభిజిత్ లగ్నాల్లో కానీ చేసుకోవడం మంచిది. ఈరోజు విశేషం శని త్రయోదశి. ప్రదోషం అనేది చాలా విశేషమైనది. ప్రదోష పూజ. ఏకాదశి విష్ణుమూర్తికి ఎంత ప్రీతికరమో త్రయోదశి అనేది పరమేశ్వరుడికి అంత ప్రీతికరం. త్రయోదశి రోజు సాయంత్రం పూట ప్రదోష కాలంలో చేసే ఈశ్వరార్చన, అభిషేకం, పూజ, ప్రార్థన, ప్రదక్షిణ ఏదైనా సరే విశేషమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. త్రయోదశి ప్రదోష కాలంలో ముక్కోటి దేవతలందరూ కూడా పరమేశ్వర సన్నిధిలో ఉంటారు. ఎందుకంటే ప్రదోష కాలంలో ఆయన ఆనంద తాండవం చేస్తాడు. ఆ సమయంలో ముక్కోటి దేవతలు అక్కడ ఉంటారు. కనుక ఆ సమయంలో మనం చేసే ఈశ్వరారాధన ముక్కోటి దేవతానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఈరోజు శని త్రయోదశి అవడం వల్ల వెంకటేశ్వర స్వామిని అర్చించడం కూడా చాలా విశేషమైన ఫలితాలను ప్రసాదిస్తుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ మంత్రంతో వెంకటేశ్వర స్వామిని ధ్యానించి జపించి పూజించడం అన్ని విధాల శ్రేయస్సును ప్రసాదిస్తుంది. లేదా బాగా తీవ్రమైన కష్టాలు, ఇబ్బందులు పడుతున్న వాళ్ళు దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలకి తైలాభిషేకం చేయించుకోవడం చాలా విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయడం, నవగ్రహాలకు అభిషేకం చేయడం, అందున ప్రత్యేకంగా శనేశ్వర స్వామికి తైలాభిషేకం నిర్వర్తించడం, తిలల్ని దానంగా ఇవ్వడం అద్భుతమైన ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది. ఈరోజు శ్రాద్ధతిథి త్రయోదశి. మార్గశిర మాస కృష్ణపక్ష త్రయోదశి రోజు గతించిన పెద్దలకి శ్రాద్ధకర్మను నిర్వర్తించాలి. మీ కుటుంబంలో ఎవరైనా సరే మార్గశిర మాస కృష్ణపక్ష త్రయోదశి రోజు గతించిన పెద్దలుంటే వారికి శ్రాద్ధకర్మను నిర్వర్తించడం ద్వారా పితృదేవతానుగ్రహాన్ని పొంది వంశాభివృద్ధికి దోహదపడతారు. శ్రీమాత్రే నమః. శుభం, లాభం, జయం.